శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు శుక్రుడు, ధనస్సు రాశిలో రవి కుజులు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. ప్రస్తుత గోచార రీత్యా ఫలితాలు అంతంత మాత్రంగా మాత్రమే అందరికీ అందుతాయి. అంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. అదే విధంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతాయి. దినవారీగా మనం ఉపయోగించుకునేటువంటి వస్తువులు, పదార్థాలు ఖర్చు ఎక్కువగా ఉండే విధంగా ఉండవచ్చు. అంటే ధరలు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఆహార ధాన్యపు కొరత కొన్ని దేశాలలో సుస్పష్టంగా ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతిపాదికల మీద కొన్ని సందర్భాలలో మన భారతదేశం కూడా పాల్గొనే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. సుస్పష్టంగా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మన వైపు నుండి కూడా యుద్ధభేరీలు మోగే విధంగా పరిణామాలు ఏర్పడవచ్చు. ప్రతి ఒక్క విషయంలోనూ సందర్భంలోనూ మనం ఎంతో నెమ్మదిగాను హుందాగాను ప్రవర్తిస్తూ వస్తున్నటువంటి భారతదేశం కూడా ఓర్పు, సహనం ఇవన్నీ కూడా పరీక్షకు గురవుతాయి. ఈ రోజు కాకపోయినప్పటికీ రేపు ఉగాది నాటికైనా చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితులు, పరిణామాలు అనేకం ఉంటాయి. ఉపద్రవాలు, జలబీభత్సాలు జరిగే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి బీభత్సాలు మన భారతదేశానికే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, కెనడా, మెక్సికో వంటి ప్రాంతాలలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. చలికాలము మామూలుగానే చల్లగా ఉంటుంది. అది కాక ఇంచుమించుగా మనుషులు గడ్డగట్టేంత స్థాయిలో చలి పెరిగే విధంగా కూడా ఆయా ప్రాంతాలలో ఏర్పడే విధంగా ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. తమ తమ ఆరోగ్య విషయాలలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. రాబోయే రోజుల్లో అనేక రకాలైనటువంటి రాజకీయ మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. శుభతిథి క్యాలెండరు, శుభతిథి గంటల పంచాంగం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి 12 రాశుల పుస్తకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వారం 7 జనవరి 2024 నుండి 13 జనవరి 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నవమ స్థానంలో రవి కుజుల కలయిక ద్వారా ఏవైతే వ్యాపార నిమిత్తం గొడవలు ఉన్నాయో, కోర్టు వ్యవహారాలు ఉన్నాయో, భూ సంబంధిత వివాదాలు ఉన్నాయో అవి అనుకూలంగా మారి మీరు ఏవైతే చేపట్టాలనుకున్నారో వాటికి తారసపడే విధంగా, వాటికి తోడ్పడే విధంగా పరిణామాలు, పరిస్థితులు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గం నుండి ముమ్మాటికి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు గాని ఇతర అంశాలను గాని మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ఇంత క్రితం స్త్రీలతోటి ఏర్పడినటువంటి విభేదాలకి మంచి పరిష్కార మార్గాలను కనుగొనగలుగుతారు. వాటిని ప్రవేశపెట్టగలిగి వాటి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. మన మీద కొంతమందికి విపరీతమైనటువంటి కోపం ఉంది, ద్వేషం ఉంది. అంత మాత్రమే కాదు, అంతకు మించి ఉన్నది. కానీ వాళ్ళతో మనం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గొడవలు పడలేము. బయట సంఘంలో మనకున్నటువంటి గౌరవ మర్యాదలు గాని ఇతర విషయాల ద్వారా గాని మనకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఆ విషయాన్ని చాలా సున్నితంగాను సజావుగాను పరిష్కరించుకోగలుగుతారు. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కార్యాలయంలో మీ గుర్తింపు, హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలని
ప్రవేశపెట్టగలుగుతారు. కార్యరూపంలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి, కార్యరూపం దాలుస్తాయి. సహోదర సహోదరి వర్గ సహాయము, జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లని మీరు ప్రారంభించగలుగుతారు. ప్రత్యేకించి ఫుడ్ వ్యాపారాలు, మెకానికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిరీత్యా విదేశీ అవకాశాలు వచ్చే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. వెళ్ళాలా లేదా, మన పరిస్థితి ఏంటి, వెళ్ళి శాశ్వతంగా అక్కడ ఉంటే ఎలా ఉంటుంది, లేదా తాత్కాలికంగా అయినా వెళ్ళి వస్తే మన వృత్తిరీత్యా మన పురోగతి బాగుంటుందేమో ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొన్ని రోజులుగా ఏవైతే వేధింపులు, సమస్యలు బాగా విసిగించి వేధిస్తున్నాయో వాటన్నిటికీ మంచి పరిష్కారాలని అందుకోగలుగుతారు. నూతన వ్యాపార సంబద్ధత రీత్యా అంశాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఒకానొక స్థలాన్ని లేదా షాపుని ఎంచుకోగలుగుతారు. అడ్వాన్సులు ఇవ్వటము, రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని ప్రారంభించడానికి గాను చేసే ప్రయత్నాలు, అవకాశాలు ముమ్మాటికి ఏర్పడతాయి, కార్యరూపం దాలుస్తాయి. కొత్త సభ్యుల్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు, జాబ్స్ ఇవ్వగలుగుతారు. నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి వనరుల్ని పూర్తి స్థాయిలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ కి తీసుకురాగలుగుతారు. విదేశీ అవకాశాలు, ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సాంకేతిక పరమైనటువంటి విద్యలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. దూర ప్రాంత బంధువుల నుండి మాత్రం విమర్శలు తప్పకపోవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుల ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. ఇవాళొచ్చి రేపు వెళ్ళిపోయే కోర్సులు అనేకం ఉంటాయి. ఏదో హైప్ ఉన్నంత మాత్రాన వాటికంత ఉత్తరుత్తర విలువ ఉంటుంది. వాటి ద్వారా ప్రయోజనం ఉంటుందో లేదో కొన్ని సందర్భాలలో మామూలు వాళ్ళు చెప్పలేరు. నిపుణుల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. కళా సాహిత్యకారులకి, సాంకేతిక విద్యకు సంబంధించిన వాళ్ళకి, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు, ప్రాధాన్యత ఏర్పడుతుంది. ప్రశంసలు, సన్మానాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి ప్రతి సోమవారం నాడు పంచామృతాలతోటి, ద్రాక్ష రసంతోటి, దానిమ్మకాయ రసంతోటి స్వామివారికి అభిషేకం జరిపించండి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయట పడగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఉత్తరుత్తర వ్యాపార రీత్యా తీసుకొని ఆలోచనలలో ఒకవేళ ఏదైనా సమస్యలు రావచ్చన్న అనుమానం ఈ రోజున మీకున్నట్లయితే శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి 1008 పుష్పాలతోటి అర్చన జరిపించండి. తద్వారా వ్యాపార నిమిత్తం ఏవైతే ఆటంకాలు అనుకుంటున్నారో లేదా ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. ఒకటేసారి 1008 కాకపోయినప్పటికీ 108 లాగా 10 సార్లుగా స్వామివారికి అర్చన జరిపించండి. ఒకే రకమైనటువంటి ప్రయోజనం ఏర్పడుతుంది. మెడలో కుబేర డాలర్ని ధరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో బుధుడి యొక్క కలయికతో ఉన్నారు. అనుకున్న కార్యక్రమాలలో చాలా చాకచక్యంగాను, వాక్చాతుర్యంతోనూ మీరు బయటపడగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ అవకాశాలని అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉన్న వాళ్ళకు మాత్రం కాస్తంత చేదు అనుభవాలు ఏర్పడే విధంగా ఉండవచ్చు. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలలో కాస్తంత ఆలస్యమయ్యే విధంగాను, వస్తుందో రాదో అన్న విధంగా పరిస్థితులు ఉండొచ్చు. టెన్షన్లు ఎక్కువగా పెరిగి నిద్రభంగం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశాలలో వ్యాపారం చేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో ప్రారంభించే ప్రయత్నాలు గాని, చేసే ప్రయత్నాలు గాని అనుకూలంగా మారతాయి. స్నేహితులు, సహోద్యోగులు, దూరపు బంధువుల నుండి ప్రయోజనాలను అందుకోగలుగుతారు.
ఆకస్మిక ధనలాభం, వస్తు లాభం, ఒక వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది పట్ల మీకు రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఆ ఒపీనియన్స్ ని మార్చుకోలేక, వాళ్లతోటి కలిసిమెలిసి ఉండలేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్త వహించండి. మనకొచ్చే ప్రయోజనాలేంటి, జరుగుతున్న నష్టం ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోగలిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నట్లయితే కాస్తంత సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు వాళ్లతో కొని తెచ్చుకోవద్దు. సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్త వహించండి. సంతానం నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఒకానొక యూనివర్సిటీలో గాని, కాలేజీలో గాని వాళ్ళ సీటు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలను తీసుకోనైనా వాళ్ళకు మంచి చదువును అందజేయాలన్న నేపథ్యంలో మీ యొక్క ఆశ, స్ఫూర్తి ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు కోసం అంచెలంచెలుగా శ్రమించాలి. వాళ్ళకు మంచి దారిని, మార్గాన్ని మనం ఏర్పాటు చేయాలన్న విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కళా సాహిత్యకారులకి, కళా రంగంలో ఉన్న వారికి, యాక్టింగ్, ఫైన్ ఆర్ట్స్, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అందులో మంచి గ్రాడ్యుయేషన్ ని సంపాదించగలుగుతారు. సన్మానాలు, సత్కారాలను అందుకోగలుగుతారు. మీకున్నటువంటి గుర్తింపు మరింతగా పెరగటము, మీ వాక్చాతుర్యం కావచ్చు, లేదా ఇతరితర యాక్టింగ్ స్కిల్స్ గాని, మీ యొక్క పాటలు గాని, ఏదైతే ప్రతిభ మీకుందో అది గుర్తింపుకు నోర్చుకునే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. సొంత కాళ్ళ మీద నిలబడాలని చేసే ఆలోచనలు బాగుంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకించి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడుతున్నట్లయితే, అంటే ప్రత్యేకించి వివాహం కాని వాళ్ళు కావచ్చు, లేదా వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు గాని, కాస్తంత డిస్సాటిస్ఫాక్షన్, అవతల వాళ్ళ ప్రవర్తన బాలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి లేదా వినే ప్రయత్నం చేయండి. మెడలో ఇంద్రాణి డాలరు, సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ ని ధరించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో మీ శక్తి కొలది ఏదైనా స్వీటును దానంగా ఇవ్వండి. తరచుగా ఈ కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైనటువంటి ప్రయోజనాలు, ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 6వ వృశ్చికంలో శుక్రుడి కలయికతో ఉన్నారు. అనుకున్న కార్యక్రమాలలో మీరు అనుకున్న దానికన్నా కూడా ఖర్చులు ఎక్కువగా అవ్వటము, స్త్రీ మూలంగా కొన్ని సందర్భాలలో శుభకార్యాలకు సంబంధించి లేదా బంధువులకి అనారోగ్యం వాటిల్లే విధంగా ఉండటం, ఆ ముఖంగా డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటిది, మీరు ఊహిస్తున్నటువంటిది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. నిరాశ తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కొన్ని కీలకమైన సందర్భాలలో మీరు ఆశించిన దానికన్నా కూడా ప్రయోజనాలు అధికంగా వచ్చే విషయంగా వ్యాపారాలు, వృత్తిరీత్యా కొన్ని అనూహ్యమైన సంఘటనలు మీకు ప్రయోజనాలను అందించే విధంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. సహోదర సహోదరి వర్గంతో ఏర్పడినటువంటి విభేదాలకి మంచి పరిష్కార మార్గాలను ఎంచుకోగలుగుతారు. అవి సమసిపోయే విధంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో తల్లిదండ్రుల సహాయ సహకారాలు, జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. కొన్ని నూతన ఒప్పందాలకు సంబంధించి ఆఖరి నిమిషంలో మార్పులు చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. మీరు ఏదైతే ప్రమోషను, గుర్తింపు,
బోనస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అందుకునే విధంగానే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ పరీక్షల్లో రాణింపు గుర్తింపు ఏర్పడుతుంది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికంగా అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వస్తువులు, వస్త్రాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. సంతాన సంబంధమయ్యి కొన్ని శుభవార్తలను వింటారు. వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఏర్పాట్లను చేయగలుగుతారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగాను నిర్విఘ్నంగాను మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వారికి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారికి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి. ఏదైనా కార్యక్రమంలో మనకు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ఆకస్మికంగా ఈ రోజున పూర్తవ్వాల్సినటువంటి పనులు కాక అడ్డంకులు వచ్చి ఆగుతున్నట్లయితే దుర్గాదేవి ఆలయంలో నాగబంధంతో సుమంగళి పసుపుతో అభిషేకం జరిపించి ప్రత్యేకించి మంగళవారము, శుక్రవారము, ఆదివారము రాహుకాల సమయంలో రాహుకాల దీపాన్ని క్రమం తప్పకుండా జరిపించండి. నీలం రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించి మీ శక్తి కొలది ఎవరికైనా అన్నదానం చేయగలిగితే విశేషమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆఖరి నిమిషంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మనం ఎంతగా అయితే కష్టపడుతున్నామో, మనం ఎంతైతే శ్రమిస్తున్నామో దానికి తగినటువంటి ప్రతిఫలాలను మనం అందుకోగలుగుతాము. వృత్తిపూర్వకంగా ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు. స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఉత్పత్తులు, దానికి తగినటువంటి వనరులను ఏర్పాటు చేసుకునే విధంగా కొన్ని నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పడతాయి. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో దాచి ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మనం పిల్లల చదువుల కోసమో లేదా భూమును కొనుగోలు చేయడానికో డబ్బులు నిలవ ఉంచుకోవటము, ఆ డబ్బులు కాస్త ఇంట్లో ఎవరికో అనారోగ్యం రావటం, వాళ్ళ నిమిత్తం ఖర్చు అయిపోయే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉండవచ్చు. చేతిలో ధనాన్ని ఉంచుకోవడం అనేది సూచించడమైనది. అనవసరమైనటువంటి ఖర్చులకి, అలవాట్ల జోలికి వెళ్ళవద్దు. దీని ద్వారా మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సాధ్యమైనంత వరకు మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్న వాళ్ళకైనా, అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకైనా దూరంగా ఉండగలిగితే మంచి ప్రయోజనాలు అనేవి మీకు లభిస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఫారెన్ వెళ్లాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సందర్భాలలో పిల్లల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకే సమయంలో సందర్భంలో మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాము, అలానే ఫారెన్ లో ఎంఎస్ కోసం ప్రిపేర్ అవుతాము, ఇది ప్రయత్నం చేస్తాము, అది ప్రయత్నం చేస్తామంటారు. రెండిట్లోనూ విఫలం అయ్యి ఇంట్లోనే ఉండే ప్రయత్నంగా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక విషయం అమ్మా, మనం గవర్నమెంట్ ఉద్యోగం కోసం అన్నా ప్రయత్నం చేయాలి, వస్తుందో లేదో తాడో పేడో తేల్చుకోవాలి, లేదు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి, లేదా ఉద్యోగం సంపాదించాలి, అక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీదన్నా చెయ్యండి. ఒకే సమయంలో రెండు వేర్వేరు రకాలైనటువంటి పరిస్థితులు మాత్రం ఎవ్వరికీ కుదరవు. ఈ విషయాన్ని గ్రహించండి. మనం ఎక్కడో పేపర్లో చూసాము, ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తి ఐఏఎస్ అయ్యారని, ఐఏఎస్ అయినటువంటి వ్యక్తి ఉద్యోగానికి రిజైన్ చేసి పాల వ్యాపారం మొదలు పెట్టారని. ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి, అందరికీ వర్తించాలన్న విషయం లేదు. కాబట్టి ఏదైనా ఒక విషయానికి టైంని, డబ్బుల్ని, మన యొక్క శక్తిని మనం దారబోయగలిగితే
ఆయా ప్రయోజనాలు అనేవి అందుతాయి. వాళ్ళు కూడా మొదట ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. అయిన తర్వాత కొన్నాళ్ళ చేసిన తర్వాత అది మానేసి పాల వ్యాపారానికి వెళ్ళారు. ఈ విషయం గ్రహించండి. అంతేగాని ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూనే పాల వ్యాపారం మొదలు పెడదామని చేయలేదు. ఒక సమయానికి ఒక సందర్భానికి ఒకే విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే దాంట్లో గెలుపో ఓటమో తేలుతుంది. అది తేలిన తర్వాత ఒకవేళ మనకి చేత కాలేదని అని అనుకున్నప్పుడు ప్లాన్ బి అనే ఆప్షన్ ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఇంకొక వైపున మనం ఆలోచన అనేది పెట్టుకోవాలి. ఒకే సమయంలో మాత్రం ఇలాంటివి చెయ్యొద్దు. చాలా మంది తల్లిదండ్రులే గాని పిల్లలే గాని ఈ రకమైనటువంటి ఆలోచనలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఈ సూచన చేయడం అనేది జరిగింది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు. అశ్రద్ధ వహించవద్దు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శనీశ్వరాలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి వడమాలను సమర్పించి నుదుటిన హనుమాన్ సింధూర్ని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మీరు తలపెట్టినటువంటి ఒకానొక కార్యక్రమము అది విజయవంతంగా పూర్తి కావటం, దాని ద్వారా మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింతగా పెరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. కొన్ని నూతన ఆలోచనలు ఒప్పందాలను ప్రవేశపెట్టగలుగుతారు. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. వృత్తిపూర్వకంగా మాత్రం మారే ప్రయత్నం గాని లేదా ఉద్యోగాన్ని మానేసే ప్రయత్నం గాని సూచించడం లేదు. ఖచ్చితంగా మీకు చాతైనా కాకపోయినప్పటికీ వెళ్ళటం అనేది సూచించడమైనది. అంటే కొన్ని సందర్భాలలో నిరాశ నిస్పృహ బాగా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. చేస్తున్నాం కానీ ఏం ప్రయోజనం లేదు కదా, మనకేం గుర్తింపు లేదు, వేరొక చోటకి వెళ్తే బాగుంటుంది, ఇంకో ఉద్యోగం వెతుక్కోవడం కోసం ఇప్పుడు ఇక్కడ మానేయాలి కదా, మొదటి ఇక్కడ మానేసేద్దాము, మానేసి వేరొక దగ్గరకు వెళ్ళి వెతుక్కుందాము అన్న ఈ ఆలోచనలు మాత్రం కాస్తంత పక్కన పెట్టండి. వెతికే ప్రయత్నం అయితే చెయ్యండి. మంచి ఉద్యోగం దొరికితే గనక అప్పుడు ఉన్న ఉద్యోగాన్ని మానేయండి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని కీలకమైన సందర్భాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ముమ్మాటికి ఉంది. ఇందులో నాకు చెప్పడానికి ఏమాత్రం మొహమాటం లేదు. అనవసరమైనటువంటి ఆలోచనలు, అక్కర్లేనటువంటి ఆలోచనలకు పోయి ఉన్న ఉద్యోగాన్ని మానేసుకొని ఇంట్లో కూర్చొని ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, స్థిరచరాస్తి సంబంధమైనటువంటి విషయాలలో మీకు కాస్తంత ఓదార్పు దక్కుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని మీరు దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు పెరుగుతాయి. నూతన అవకాశాలని సక్రమంగా సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మీకు వచ్చినటువంటి విదేశీ అవకాశాలని సక్రమంగా సద్వినియోగపరుచుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాధిపతి అయిన రవి పంచమ స్థానంలో కుజుడి కలయిక అంటే చతుర్థాధిపతి కలయికతో ఉన్నారు కాబట్టి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రజా సంబంధమైనటువంటి వ్యాపారాలు, దానికి తగినటువంటి లీజులు, లైసెన్సులు, టెండర్లు ప్రభుత్వ అధికారుల నుంచి కూడా మీకు ఆమోదం చెందుతాయి. మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాలేక కాస్తంత డబ్బులు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. విదేశీ అవకాశాలు, ప్రయత్నాలు ప్రయోజనాలను అందించే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. భయము, ఆందోళన పెరిగే అవకాశం ఉంది. యోగా, మెడిటేషన్ క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేయండి. ఒకవేళ శరీరం సహకరించదు లేదా నాకు చేయడం తెలియట్లేదు, చేయలేకపోతున్నానని అనుకున్న సందర్భంలో మీ ఇంటి నుండి శివాలయం వరకు కాస్తంత నడుచుకుంటూ వెళ్ళి
స్వామివారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేసి రావటం అనేది సూచించడమైనది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి, రుద్ర కవచాన్ని పఠించండి, శివాలయంలో స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి. విశేషమైనటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు కాస్తంత స్ట్రెస్ ని కలిగిస్తున్నట్లయితే నీలం రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. చేతికి పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మనస్తాపానికి గురయ్యే సంఘటనలు సమావేశాలు ఏర్పడవచ్చు. కాస్తంత నిలకడగాను ధైర్యంగాను వ్యవహరించండి. ప్రేమలకి వ్యామోహాలకి అనవసరమైనటువంటి ప్రేమ అనురాగాలకి మోసపోయే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా కావచ్చు, బయట ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాలేదు, నువ్వెంత అంటే నువ్వెంత, నీ ద్వారా నాకెంత ప్రయోజనం, నా ద్వారా నీకెంత ప్రయోజనం అని అంతా కూడా వ్యాపార నిమిత్తంగానే ఉంది. ఇది కన్నవాళ్ల దగ్గర నుంచి బయట స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ యొక్క పరిణామం అనేది సుస్పష్టంగా ఏర్పడిపోయింది. ఎక్కడా కూడా ప్రేమ గాని అనురాగం గాని ఆప్యాయతలు గాని ఏమీ లేవు. అనవసరమైనటువంటి మాటలు విని మీరు మోసపోవద్దు. అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండటం, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు, లేదా ఇతరితర అంశాలలో మనం వాళ్ళకి ఎంత ప్రోత్సాహం అందిస్తున్నాము, ఎంత ఉత్సాహపరుస్తున్నాము అన్న విషయాన్ని కాస్తంత గ్రహించండి. మన శక్తి సామర్థ్యాలకు మించి మనం చేయాల్సిన దానికన్నా కూడా ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయి వాళ్ళకేదో మనం ప్రయోజనాలను అందిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉన్నట్లయితే ఉత్తరుత్తర మీకు వాళ్ళ ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఆ రోజున మీరు బాధపడవద్దు. మనం అప్పుడు చేశాం కదా, మరి ఇప్పుడు వాళ్ళు మనకెందుకు చెయ్యట్లేదు అన్న నేపథ్యంలో మీరు ఆలోచిస్తారనుకున్నట్లయితే ఈ రోజే ఏదైతే చేయదలుచుకున్నారో కాస్తంత కత్తిరించుకొని ఒక క్రమ పద్ధతిలో మీరు డిసిప్లైన్డ్ గా ఉండి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేయండి. అంత మాత్రమే. ధర్మార్థ కామ మోక్షాలలో కూడా ధర్మంలో కూడా ఒక 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 25 రూపాయలు మాత్రమే దానం చేయమని చెప్పారు. 75 రూపాయలు దానం చేయమని చెప్పలేదు. ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి. అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండగలిగితే బాగుంటుంది. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యపూర్వకంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో మంచి గుర్తింపు నేర్పు సంపాదించుకోగలుగుతారు. టీంని ప్రోత్సహించగలుగుతారు. టీమ్ స్పిరిట్ ని నింపగలుగుతారు. నూతన ప్రాజెక్టులని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. కాస్తంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు వృత్తిపూర్వకంగా విదేశీ ప్రయత్నాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీసా పాస్పోర్ట్ స్టాంపింగ్ విషయాలు H1B వీసా విషయాలలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే వనదుర్గాంబ పాష్పత హోమాన్ని జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మన పరువు గౌరవం మర్యాద రెట్టింపుగా పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆహార నియమాలలో అనేక రకాల మార్పులు ఏర్పడవచ్చు. ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో బుధుడు కలయికతో ఉన్నారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. పెద్దలతో పరిచయాలు గౌరవ మర్యాదలు పెంచే విధంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి.
నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్త వహించండి. అనుకోని అపార్థాలు ఏర్పడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ఉన్నటువంటి వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తం కొన్ని నూతన అవకాశాలను, సెగ్మెంట్స్ ని, కేటగిరీస్ ని ఏర్పరచుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. సాంకేతిక విద్య పట్ల ఆకర్షితులవుతారు. వృత్తిరీత్యా విదేశాలు వెళ్లే అవకాశాలు ఏర్పడవచ్చు. సకాలంలో వాటిని సద్వినియోగపరుచుకోగలిగితే ప్రయోజనాలు అనేవి అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో సహాయ సహకారాలను అందించే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో మంచి గుర్తింపు, నేర్పు ఏర్పడుతుంది. ఒకానొక పరిస్థితిలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలా అన్న నేపథ్యంలో సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మనం గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామా, లేదా విదేశాలు వెళ్లి సెటిల్ అవుదామా, అక్కడ చదువు గాని లేదా ఉద్యోగ ప్రయత్నాలు గాని ఏం చేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొన్ని సమస్యలు, కొన్ని ఆలోచనలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. ఒకే సమయంలో, ఒకే సందర్భంలో ఏదో ఒక నిర్ణయానికి మాత్రమే మనం కట్టుబడగలిగితే అది జరుగుతుందో జరగదో దాన్ని కాస్తంత టైం ఇచ్చి దానికోసం మనం శ్రమించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. అయితే గవర్నమెంట్ ఉద్యోగం భారతదేశంలో ఎక్కడైనా చేయగలుగుతారు, లేదా విదేశాలు వెళ్లి అక్కడ ఉద్యోగం అయినా చేయగలుగుతారు. ఒకే సమయం సందర్భంలో రెండు వేరు విషయాల గురించి మాత్రం సతమతం అవ్వద్దు. వృధాగా టైంని, డబ్బుల్ని వేస్ట్ చేయొద్దు. తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి రూపాయి దాచుంచారు. ఏదో ఒక దానికి కష్టపడి కట్టుబడి ఉండగలిగితే ప్రయోజనాలు అనేవి మీకు కూడా లభిస్తాయి. వాళ్ళకు కూడా కాస్తంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 4 ఏళ్లు కష్టపడి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి పోస్టింగ్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ సిస్టమ్ అంతా నచ్చలేదు, నేను విదేశాలు వెళ్ళిపోతాను, నేను అక్కడ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా అంటాం అనేది మూర్ఖత్వము, చెంచలత్వము. ఈ విషయాన్ని గ్రహించండి. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు మనం కొన్ని సందర్భాలలో నువ్వు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం నాన్న కాస్తంత ఆలోచించు, ఇలా ఎవ్వరూ ఆలోచించరు, దీని ద్వారా టైం వేస్ట్ అవుతోంది, డబ్బులు వేస్ట్ అవుతున్నాయంటే ఎవరు పట్టించుకోకపోవచ్చు. పైగా మమ్మల్ని అంటారా, మా శక్తి సామర్థ్యాలను కించపరిచారా అన్నట్టుగా వితండవాదం చేసేటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నారు. చెప్తే అర్థం కాదు, కొడితేనేమో ఏడుస్తారు. కొన్ని సూత్రాలు మనం అనలేం కాబట్టి అనట్లేదు, అంత మాత్రమే. కొన్ని సామెతలు అనకూడదు కాబట్టి అనట్లేదు, అంత మాత్రమే. కాస్తంత చెబితే వినే పిల్లలకి దయించి చెప్పండి. అనవసరంగా టైంని వేస్ట్ చేసుకోవద్దు. డబ్బుల్ని సంపాదించుకోగలుగుతారేమో, టైమును మాత్రం సంపాదించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన విద్యా అవకాశాలు బాగుంటాయి. అన్య భాషల పట్ల ఆకర్షితులవుతారు. సాంకేతిక పరమైనటువంటి విద్యల పట్ల, పురాతనమైనటువంటి గ్రంథాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవాళ్లు ఏదైనా శైవ క్షేత్రంలో వనదుర్గాంబ పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో బుధ శుక్రుల కలయిక మేలు కలిగించే అంశంగా మారుతుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపార నిమిత్తం ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటికి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. అన్య భాషల పట్ల, వ్యక్తుల పట్ల, పరిచయాల పట్ల, సాంకేతిక విద్య పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవాలి, మనం కూడా జీవితంలో ఎంతో కొంత సాధించాలి, ప్రయోజనకరమైనటువంటి అంశాలే గాని ఉత్తర భవిష్యత్తులో మనం చెప్పుకోవడానికి గాని మంచి విషయాలు అనేవి ఉండాలి.
మధుర స్మృతులనే ఉండాలి అన్న నేపథ్యంలో కష్టపడదాము, శ్రమిద్దాము, మనకు మంచి ప్రయోజనాలు అనేవి అందుతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కార్యరూపంలో వెనువెంటనే మీరు ప్రవేశపెట్టగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మనకేమీ రాదు, చేస్తున్నటువంటి పని తప్ప ఇతరితర పనుల పట్ల మనకి ఏమాత్రం అవగాహన లేదు, మనం నిరాధారంలో ఉన్నాము అన్న నేపథ్యంలో కాస్తంత అసంతృప్తికి, నిరాశకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాస్తంత శ్రద్ధ వహించండి. ఇంకొక విషయం ఏదైనా మీ మనసును ఆకర్షించినట్లయితే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికిప్పుడు దాని ద్వారా సెకండ్ ఇన్కమ్ సాధించకపోయినప్పటికీ ఉత్తరుత్తర ఇప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో ముందు ఉండదు కదా, ఈ విషయాన్ని గ్రహించండి. నేర్చుకోవడానికి వ్యవధి అంతగా ఏం పట్టదు. మనం కష్టపడి నేర్చుకోవడం ఈ రోజున ప్రారంభిస్తే రేపటికి కాస్తంత వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. విద్య పట్ల, అన్య భాషల పట్ల, సాంకేతిక పరమైనటువంటి విద్యల పట్ల, మాస్టర్స్ డిగ్రీస్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఖాళీగా కూర్చొనే కన్నా ఏదైనా చదువుకొని నేర్చుకుంటే నాకు, నా కుటుంబానికి బాగుంటుంది కదా, నా కుటుంబానికి నేను సహాయం చేస్తే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బంధువులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. దూర ప్రయాణాలలో వాహనాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళ ఆరోగ్యం బాలేక డబ్బులు ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ చదువులకు సంబంధించి కాస్తంత మీరు శ్రద్ధ తీసుకోవటం అనేది సూచించడమైనది. వాళ్ళేదో వాళ్ళ దారిలో ఉన్నారు కదా, వాళ్ళను మనం అంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు, జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. కొన్ని నూతన కోర్సుల్ని, ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు. నూతన కోర్సుల పట్ల ఆకర్షితులవుతారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొనైనా చదువుకోవాలన్న నేపథ్యంలో మీకు ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. శని యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే కార్యాలయంలో గాని, వ్యాపారంలో గాని ఎక్కువగా ఒత్తిడి, నష్టం వాటిల్లుతున్నట్లయితే మన్యు పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించి ఆ సింధూరాన్ని ప్రతిరోజు నుదుటిన ధరించండి. శని సప్తనామావళిని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు శక్తి కొలది నీళ్లను గాని, మజ్జిగని గాని దానంగా ఇవ్వండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడటం, అయిన వాళ్లతోటి విభేదాలు ఏర్పడే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉండవచ్చు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కొన్ని కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ముమ్మాటికి సఫలీకృతం అవుతాయి. మనం ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో అందులో పరిపూర్ణమైనటువంటి అవగాహనని తెలుసుకోవడానికి గాని, నేర్చుకోవడానికి గాని, ఈ యొక్క నేపథ్యంలో చేసే కోర్సులు గాని, ప్రయత్నాలు గాని, సంభాషణలు గాని ప్రయోజనకరంగాను, ఉపయుక్తంగాను ఉంటాయి. నూతన వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటివి మీ చేతికి అంది వచ్చే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. మనం క్రితం ఎవరికో డబ్బులు ఇచ్చున్నాము, అవి పెండింగ్ లో ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అన్న నేపథ్యంలో ఉన్నవి. ఈ రోజున కాస్తంత అవి వచ్చే అవకాశము, లేదా పలానా రోజున వచ్చే అవకాశం ఉందన్న విధంగా ఒక శుభవార్తను వినగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి.
ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాలేకపోవడం వలన కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తున్నది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీకున్నటువంటి ఆలోచనలు ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానం ఒకటి మీకు అంతగా నచ్చకపోవచ్చు, సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో మనం ముందుకు వెళ్ళటం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు అన్న విధంగా మీ ఆలోచనలు, మీ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి విషయ వ్యవహారాలు ఉండొచ్చు. కానీ ఇవి అవతల వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు, గిట్టకపోవచ్చు. అనవసరమైనటువంటి ప్రచారాలు, విమర్శలకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్య నిమిత్తం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. నిర్లక్ష్యం చెయ్యొద్దు. మన వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు కదా, మనం వెళ్ళలేము, మనం వైద్యం తీసుకోలేం కదా, మనకంత టైం లేదు, మనం సెలవు పెట్టుకోలేము, ఇతర బాధ్యతలు ఉన్నాయి, అవి ఎవరు చేయడానికి ముందుకు రాకపోవచ్చు. కాబట్టి మనం ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేసి మనం మిగతా పనులను చూసుకుందాము అన్న నేపథ్యంలో ఏమైనా ఆలోచనలు ఉంటే గనక పక్కన పెట్టండి. అవన్నీ ఎవరైనా చేయగలుగుతారు. చేయకపోయినా వచ్చినటువంటి ప్రమాదం గాని ఇబ్బందులు గాని ఏమీ లేదు. ఈ రోజున మనం ఆరోగ్యం గురించి అశ్రద్ధ వహిస్తే వచ్చినటువంటి అనారోగ్యం వలన దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, బాధలు మనం పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు, వాళ్ళ పురోగతికి సంబంధించినటువంటి భాగోద్వేగాలకు గురయ్యేటువంటి సందర్భాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. వృత్తిపూర్వకంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారము, శుక్రవారము, ఆదివారము ప్రత్యేకించి రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో రాహుకాల దీపాన్ని సమర్పించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి నుండి వ్యయ స్థానంలో రవి కుజులు, ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో గురువు ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏర్పడటానికి వీళ్ళు కారణం అవుతారు. వృత్తిపూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు, ఒత్తిడి పూర్వకంగా ఉండే అవకాశం గోచరిస్తున్నది. మనం ఈ రోజు చేయనట్లయితే మనకున్నటువంటి ఈ ఉద్యోగాన్ని వేరొకరికి ఇవ్వటానికి ఏమాత్రం ఆలోచించకుండా వెనువెంటనే నిమిషాలలో నిర్ణయం తీసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క నేపథ్యంలో ఆఫీస్ లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, ఈ వాతావరణాన్ని మీరంతగా సహించలేకపోవచ్చు. ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ పని మనం చేయగలుగుతాము. కానీ అధికంగా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ గాని, వీళ్ళ ఆలోచనలు గాని మనకి ఎంతో కొంత ఇబ్బందిని తీసుకురావటం, ఆ నేపథ్యంలో మనం చేస్తున్నటువంటి పనులు కూడా చాలా భారంగాను, అధికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి సందర్భాలు, సన్నివేశాలు ఏర్పడుతూ ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గొడవలకి వెళ్ళవద్దు. ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి పరిణామం మాత్రమే. జాగ్రత్త వహించండి. వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతలు, పక్కన వాళ్లతోటి గొడవలయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. మన వ్యాపారం మనది, పక్కన వాళ్ళ వ్యాపారం వాళ్ళది. మన వాళ్ళెవరో వాళ్ళ వైపు వెళ్లారని, వాళ్ళకేదో దాని ద్వారా ఇబ్బంది ఏర్పడిందని, వాళ్ళ ద్వారా మనకు సతాయింపులు, వేధింపులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. మనం మన వాళ్ళకి చెప్పుకోగలుగుతాము, కానీ వస్తున్నటువంటి క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ అది అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఘర్షణలు, తొందరపాటు నిర్ణయాలు, మాటలు జారే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలలో ఎక్కడైతే లోపాలు ఏర్పడుతున్నాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలను చేయగలుగుతారు.
ఆర్థిక అభివృద్ధి రీత్యా కొన్ని నూతన ఒప్పందాలు, ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని కార్యక్రమాలలో లోటుపాట్లు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. మనం వెళ్ళి పని పూర్తవుతుందని అనుకోవటం, అక్కడ కాకపోవడము, ఈ నేపథ్యంలో మన టైము ప్లస్ డబ్బులు కూడా ఖర్చు అయిపోయే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. తీసుకోవాలా లేదా అన్నటువంటి ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. మనకు మనస్తృప్తి కలుగుతుంది. మనం అక్కడికి వెళితే ఎదగగలుగుతాము. మనకు ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది, ఫుల్ సైజులో దాన్ని యూటిలైజ్ చేసుకుందాము అని మనకు అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. అంత మాత్రమే. వెళితే ఏమవుతుందో, వదిలేస్తే ఏమవుతుందో ఈ నేపథ్యంలో ఆలోచనలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా అధికంగా డబ్బులు ఖర్చే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎగ్జామ్స్ అత్యంత తొందరలో రాబోతున్నాయి. ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటి వరకు చదవకపోయినప్పటికీ వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఈ రోజు నుంచి చదవగలిగితే మాత్రం విజయం మన సొంతం అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఇప్పటి వరకు ఆలస్యమైనా కూడా ఎప్పుడు ఏ నిమిషమైనా కూడా మనం ప్రారంభించవచ్చు. మనం దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. వృధా అయిపోయిన టైం గురించి ఎక్కువగా ఆలోచించి వస్తున్నటువంటి భవిష్యత్తు టైంని కూడా వృధా పరుచుకోవద్దు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మన్యుపాశ్వత హోమాన్ని జరిపించండి. కార్యాలయంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నుండి బయటపడగలుగుతారు. అధికంగా స్ట్రెస్, టెన్షన్లు, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడగలుగుతారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాలను సమర్పించండి. హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టును నుదుటన ధరించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలను ఏర్పరచుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలను తలపెట్టాలన్న నేపథ్యంలో పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. మనం బాగుంటమే కాదు, మన సొసైటీ కూడా బాగుండాలి, ఊరికి ఏదైనా మేలు చేయాలి అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవి కార్యరూపం దాల్చడానికి సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వ్యాపార రీత్యా నూతన అవకాశాలు, కొత్త వ్యాపారాలను ప్రారంభించడం కోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తారు. ప్రస్తుతం అన్ని బాగున్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి ఏర్పడటం, అన్నీ ఉన్నా కూడా ఏదో చేయడానికి ఉత్సాహం లేకపోవడము, చిన్నపాటి విషయాలకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండటం, కాస్తంత ముందుకు గడిస్తే బాగుంటుందేమో అప్పుడు చేద్దాంలే అన్న విషయంగా కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. ఎక్కువగా బద్ధకము, నీరసము, ఒత్తిడి, విపరీతమైనటువంటి టెన్షన్లు పడే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. వృత్తిపూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు ఉంటాయి. నిద్ర చెడగొట్టుకొని మరి పనులు చేసే విధంగా, చేతి నిండా పనులు ఉండే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కాస్తంత సన్నగిల్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మనం ఎంత పని చేస్తున్నాము, దానికి ఎంత ఆదాయం వస్తోంది, ఆ వర్క్ కి మనం ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఎంత, ఈ నేపథ్యంలో కాస్తంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. స్ట్రెస్ అనేది సర్వసాధారణమైనటువంటి విషయము. దానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ రిలాక్స్ అవటానికి ఎన్నో రకాల అవకాశాలు మనకున్నాయి. ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. యోగా, మెడిటేషన్ కావచ్చు, కాసేపు పార్కులో తిరిగి రావటం కావచ్చు. ఎవరికి ఏదైతే ఇష్టమో ఆయా మార్గాలను
ఆయా విధాలుగా మనం ఆప్షన్స్ ని ఎంచుకోగలిగితే ఆ స్ట్రెస్ రిలీఫ్ ఆప్షన్స్ ని ఖచ్చితంగా ఆప్ట్ చేయండి. ఆ నేపథ్యంలోనే జీవితం ఉంటే బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఈ మూలంగా ఏర్పడే అవకాశం సుస్పష్టంగా ఉంది. కాబట్టి అశ్రద్ధ చెయ్యొద్దు. ఎంతో కొంత సమయాన్ని మీకంటూ పర్సనల్ గా కేటాయించుకొని మీరు జీవించగలిగితేనే భవిష్యత్తులో మీరు ఏదైనా చెయ్యగలుగుతారు. దానికి తగ్గట్టుగా మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు, మీ యొక్క శారీరక దృఢత్వం కావచ్చు సహకరిస్తాయి. అనవసరంగా మోయలేని భారాన్ని మాత్రం మోసే ప్రయత్నం చేయవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు, నూతన అవకాశాలు, వేరే చోటుకి వెళ్లి ఉద్యోగం చేసే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడే విధంగా ఉంది. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రొటేషన్లలో మాత్రం వ్యాపారం నడుస్తుంది. చేతికి మాత్రం ఆదాయం అందకపోవచ్చు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఖచ్చితంగా రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికంగా ఒత్తిడి బారిన పడే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని, గణపతి స్తోత్రాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా చదవండి. అనుకోనటువంటి అవకాశాలని సృష్టించుకోగలుగుతారు. మంచి వృత్తిపూర్వకంగా గాని, కోర్సుల పూర్వకంగా గాని నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఎక్కువగా నీరసము, అలసట, చెయ్యాలి ఏదైనా పని అని నిరుత్సాహంగా ఎక్కువగా అవుతున్నట్లయితే గనక ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి. రామాలయంలో స్వామివారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటిన ధరించండి. దీని ద్వారా ఏదైతే అధికంగా శ్రమ పడుతున్నామో, నీరసానికి, అలసటకి, నిరుత్సాహానికి గురవుతున్నామో ఆ నేపథ్యంలో పరిష్కారం లభిస్తుంది. వృత్తిపూర్వకంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ రోజున ఆ సమస్యలను పరిష్కరించడానికి మనకి చక్కగా అనేక రకాల మార్గాల ద్వారా మనకి ప్రయోజనాలు అనేవి లభిస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ రాశిలో రాహు యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావం చేత ఆల్ ఆఫ్ ఎ సడన్ అనారోగ్యం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లైఫ్ స్టైల్ విధి విధానంలో మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండి ఆయా నేపథ్యంలో మీరున్నటువంటి వాతావరణం కావచ్చు, మీరున్నటువంటి ప్రదేశం రీత్యా, మీ శరీరం రీత్యా ఆలోచించి మంచి నిపుణుల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడైనా కూడా క్యూర్ కన్నా కూడా ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ అన్నట్టు ఏదైనా రాకముందరే మీరు ఏదైనా జాగ్రత్త తీసుకోగలిగితే బాగుంటుంది. వచ్చిన తర్వాత మాత్రం దానికి ఎవరు ఏమీ చేయలేరు. ప్రత్యేకించి మీ విషయంలో మాత్రం డాక్టర్లు కూడా నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ రకాల కాంబినేషన్స్ లో గోచార రీత్యా నడుస్తున్నటువంటి పరిణామాలలో జాతకం బాగుంటే గనక పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. మనకి జాతక రీత్యా ఏమైనా ఎఫ్లిక్షన్స్ ఉంటాయి గనక ఆరోగ్య విషయంలో అది కాస్తంత ట్రిగర్ చేసినట్లయితే దీర్ఘకాలిక సమస్యలకి వాటికి బానిసయ్యే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రోజు మనం ఎంతైతే టెన్షన్ పడుతున్నామో, క్రితం ఏడాది ఎంతైతే టెన్షన్ పడ్డామో ఈ ఏడాది అంతకు మించి బాగుంటుంది. టెన్షన్లు ఉన్నప్పటికీ ఈ రోజున మనం ఖచ్చితంగా వాటి ఫలితాలను అందుకోగలుగుతాము. ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో ఉన్న గురువు ఖాళీగా ఏం కూర్చోరు. మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని ఆయన అందించే విధంగానే ఉంటారు. కాబట్టి ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరో నలుగురు మన గురించి విమర్శించారు, చెడుగా మాట్లాడారు, మనల్ని కిందకు లాగుదామని అనుకుంటున్నారన్నంత మాత్రాన వాళ్లకు మనమేమి దొరకము.
మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు చక్కగా ఏలినాటి శని ప్రభావం రీత్యా మనం బాగున్నట్లయితే, మనం క్రమశిక్షణతో ఉన్నట్లయితే ఆ శనీశ్వరుడి అనుగ్రహంతోనే మనం విజయాన్ని సాధిస్తాము. ప్రత్యేకించి అవతల వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు, మన వాళ్ళెవరు కాని వాళ్ళెవరు అన్న నేపథ్యంలో జీవితంలో అన్ని మనం చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏలినాటి శని ప్రభావం వలనే ఎక్కువగా శత్రువులు అయ్యారు, నా వాళ్ళందరూ నాకు కాకుండా పోయారని కాస్తంత ఒక రకమైనటువంటి భావన ఉంటుంది కొంతమందికి. అదేం కాదు, నిజం కనిపించింది అంత మాత్రమే. వాడు మనవాడని మనం అనుకున్నాం అంతే, వాళ్ళు మనల్ని మనవాళ్ళని అనుకోలేదు. ఈ నేపథ్యంలో మనం అప్సెట్ అయ్యాము అంత మాత్రమే. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మాత్రం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ అది కెరియర్ పరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, చదువులో కావచ్చు, ఒకసారి డౌన్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. కిందకు మళ్ళీ దిగి మనం కింద నేలని నమస్కరించుకొని ఎక్కడో తప్పు చేశానన్న విషయాన్ని మనం గ్రహించుకొని అది రెక్టిఫై చేసుకోగలిగితే ఎక్కడి నుంచి అయితే దిగామో అక్కడికి అమాంతం మళ్ళీ రెండో రోజుకే వెళ్లే అవకాశం సుస్పష్టంగా ఉంటుంది. మనకి ఈ నేపథ్యంలో ఒక గుణపాఠం నేర్చుకుంటాము. లైఫ్ లెసన్స్ అనేవి ఈ 7.5 years లోనే, ఈ డ్యూరేషన్ లోనే మనం నేర్చుకోగలుగుతాము. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాము, ఇంకా బెటర్ గా ఎక్కడ ఉండగలుగుతాము, ఎక్సలెన్స్ ని ఎక్కడ సంపాదించుకోగలుగుతాము అన్న దానికి ఈ డ్యూరేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటొచ్చి బాగా కష్టపడతాము, శారీరకంగా గాని మానసికంగా గాని. పైగా సప్తమ స్థానంలో కన్యా రాశిలో కేతువు, మనకి బయట ప్రపంచానికి సంబంధమే లేదు అన్న నేపథ్యంలో ఒకానొక సందర్భంలో అందరితోనూ మనకి, మనతో అందరికి విరక్తి ఏర్పడుతుంది, విడబడ్డంత పనవుతుంది. కాస్త ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని మీ ఆరోగ్య విషయమే కానివ్వండి, మానసికంగా కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని, చేస్తున్నటువంటి ఆలోచనల నేపథ్యంలో గాని జాగ్రత్త వహించండి. మిగతా విషయాలన్నీ బాగుంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించే ప్రయత్నంగా ఆలోచనలు ముడిపడతాయి. నూతన కార్యక్రమాల పట్ల, పరిచయాల పట్ల ఆకర్షితులవుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గతం గతః అయిపోయింది, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. చక్కగా చదువుకోగలిగితే మంచి భవిష్యత్తు ఎదురు చూస్తోందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏదో డ్రాబ్యాక్ వచ్చింది, బ్యాక్లాగ్ వచ్చిందని మాత్రం నిరుత్సాహపడవద్దు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవటం గాని వినటం గాని చేయండి. శివాలయంలో 11 ప్రదక్షిణాలు మీకెప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. దుర్గాదేవి దేవాలయంలో నాగబంధంతో కుంకుమార్చన జరిపించి కుంకుమ బొట్టు నుదుటన ధరించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.